ఇందులో మెయిన్ క్యారెక్టర్ రేచల్. ఈమె హస్బెండ్తో విడిపోయి పర్సనల్ లైఫ్ బాగా డిస్టర్బ్ వల్ల కంప్లీట్గా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉంటుంది. రేచల్ రోజు ఆఫీస్కి ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆ టైంలో ట్రాక్ సైడ్ ఉండే వాళ్ళ లైఫ్స్ని బాగా అబ్జర్వ్ చేయడం తనకు అలవాటు. తను రోజు ఒక అమ్మాయిని మాత్రం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తన నేమ్ మేఘన్. తన నేమ్ కూడా రేచల్కి తెలియదు. ఆమె తన హస్బెండ్తో ఎంతో హ్యాపీగా ఉండడం చూసి తనను ఆమెలో ఊహించుకుంటూ ఉంటుంది. రేచల్ ఒకప్పుడు అదే ఏరియాలో ఉండేది. కానీ డైవర్స్ అయ్యాక వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాడు. నెక్స్ట్ క్యారెక్టర్ మేఘన్. ఈమె చిన్నప్పుడే పేరెంట్స్ నుంచి విడిపోయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనల్గా స్కాట్ అనే అతన్ని మ్యారేజ్ చేసుకొని సేమ్ అదే లొకేషన్లో ఉంటుంది. బట్ ఎందుకనో ఆ ప్లేస్ తనకు అంతగా నచ్చేది కాదు. తన మ్యారేజ్ లైఫ్ కూడా తనకి చాలా బోరింగ్గా అనిపించేది. ఈ లైఫ్ నుంచి ఇంకెక్కడికైనా పారిపోవాలి అని అనిపిస్తూ ఉండేది. ఇవన్నీ తన సైకియాట్రిస్ట్కి చెప్పుకుంటూ ఉండేది. అండ్ ఈమె కొన్నాళ్ళు బేబీ సిట్టర్గా పనిచేసేది రేచల్ వల్ల ఎక్స్ హస్బెండ్ ఇంట్లో. నెక్స్ట్ క్యారెక్టర్ అన్న. రేచల్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి. వీళ్ళింట్లోనే మేఘన్ కొన్నాళ్ళు బేబీ సిట్టర్గా పనిచేసేది. కానీ తనకి ఆ జాబ్ బోర్ కొట్టి ఒకరోజు తను ఈ జాబ్ మానేస్తున్నాను, నాకు వేరే జాబ్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ టామ్. ఈయన రేచల్ ఎక్స్ హస్బెండ్, అన్న కరెంట్ హస్బెండ్. వీళ్ళు ఎంత అవాయిడ్ చేస్తున్న రేచల్ మాత్రం వీళ్ళకి రెగ్యులర్గా ఫోన్స్ చేస్తూ ఉండేది. ఆ విషయం అన్నకి అస్సలు నచ్చేది కాదు. అదే విషయాన్ని వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా నేను రేచల్తో మాట్లాడి చెప్తాను, తను ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయొద్దని అని అన్నకి కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మేఘన్ జాబ్ మానేసిన విషయం వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది. అది విన్నాక టామ్ కూడా కొద్దిగా షాక్ అవుతాడు. అండ్ రేచల్ ఒకరోజు టామ్ అండ్ అన్న ఫ్యామిలీ ఫోటో చూసి చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా పిల్లల గురించి చాలా ట్రై చేసేవాళ్ళు. చివరికి ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు. అది ఫెయిల్ అవ్వడంతో చాలా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం ఐవీఎఫ్ చేద్దామన్నా వాళ్ళ దగ్గర సరిపడా మనీ ఉండదు. నెక్స్ట్ డే రేచల్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మేఘన్ వేరే అబ్బాయితో ఉండడం చూస్తుంది. అది చూశాక ఒక్కసారి షాక్ అవుతుంది. తనకి చాలా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చాలా హ్యాపీ ఫ్యామిలీ ఎందుకని అనవసరంగా నాశనం చేసుకుంటుంది, ఎందుకని వాళ్ళ హస్బెండ్ని మోసం చేస్తుంది అని తనకి చాలా చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఫుల్గా తాగేసి అక్కడే ఉన్న పార్కులో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ కోపంతో ఆమెని ఎలాగైనా చంపేయాలి అని అనుకుంటుంది. ఇంకా ఎలాగైనా మేఘన్ని చంపుదామని ముందు స్టేషన్లోనే దిగిపోతుంది. మేఘన్ ఇంటికి బయలుదేరుతుంది. ఆ టైంలో రెడ్ జాకెట్తో మేఘన్ తనకి కనిపిస్తుంది. అరుచుకుంటూ ఆమెను ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఆమె మార్నింగ్ లేచేసరికి తన బెడ్ మీద మొత్తం దెబ్బలతో, తల మీద రక్తంతో పడి ఉంటుంది. తనకి నైట్ ఏం జరిగింది, ఎలా ఇక్కడికి వచ్చింది అన్న విషయం ఏ విషయం తనకి గుర్తుండదు. రేచల్కి ఒక ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటంటే నైట్ ఆ తాగాక మేఘన్ ఇంటికి వెళ్ళి ఆమెని ఏమైనా చేశానా అని. ఎందుకంటే రేచల్కి తాగాక తను ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ డే గుర్తుండదు. ఆ రోజు రేచల్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఆమెను చూస్తుంది. ఆమె టామ్ వాళ్ళ బాస్ వైఫ్. ఆమెను చూశాక ఆమెతో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రేచల్కి గుర్తొస్తుంది. అదేమిటంటే ఒకరోజు వాళ్ళ బాస్ పార్టీలో రేచల్ బాగా తాగి చాలా గొడవ చేస్తుంది. వాళ్ళ బాస్ వైఫ్ని కూడా చాలా తిడుతుంది. అక్కడి నుంచి టామ్ రేచల్ని తీసుకుని వెళ్తాడు. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ చాలానే గొడవ జరుగుతుంది. ఆ టైంలోనే కోపంతో తన చేతిలో ఉన్న గోల్డ్ స్టిక్తో టామ్ని కొట్టబోయి అక్కడున్న అద్దాన్ని బద్దలు కొడుతుంది. ఆ రోజు నైట్ రేచల్ ఇంటికి వచ్చేసరికి ఇద్దరు డిటెక్టివ్స్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఫ్రైడే నైట్ ఎక్కడున్నావు అని డిటెక్టివ్ రేచల్ని అడుగుతారు. దానికి రేచల్
ఫ్రైడే నేను ఆఫీస్కి ఆఫీస్ నుంచి వచ్చాక హస్బెండ్ ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అనుకుని మధ్యలోనే నేను తిరిగి వచ్చేసా. సో ఏ టైంకి ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు నైట్ 11 అయినట్టుంది, ఆ టైంకి వచ్చాను అని. మరి అప్పటి వరకు ఏం చేశావు అని అడుగుతుంది డిటెక్టివ్ రేచల్ని. ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇవ్వకుండానే సైలెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ డిటెక్టివ్ ఒక ఫోటో చూపించి, ఈమెను ఎప్పుడైనా చూసావా? ఈమె నేమ్ మేగన్. మీ ఎక్స్ హస్బెండ్ ఇంట్లోనే ఒకప్పుడు పనిచేసేది. ఈ ఫ్రైడే నైట్ నుంచే ఈమె మిస్ అయ్యింది అని చెప్తుంది. మిస్ అయ్యింది అని చెప్పగానే రేచల్ చాలా షాక్ అవుతుంది. మిస్ అవ్వడం అంటే ఏంటి అని కంగారుగా అడుగుతుంది రేచల్. దానికి డిటెక్టివ్, మేగన్ వాళ్ళ హస్బెండ్ మేగన్ ఫ్రైడే ఈవినింగ్ నుంచి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఫ్రైడే ఈవినింగ్ బయటికి వెళ్ళిన మేగన్ ఇప్పటి వరకు ఇంకా తిరిగి రాలేదు. అండ్ ఫ్రైడే రోజు అదే టైంలో సేమ్ ప్లేస్లో నువ్వు అక్కడ ఉన్నావు. అందుకే నీకు ఆమె గురించి ఏమైనా తెలిసేమోనని వచ్చాము. నీకు ఏమైనా మేగన్ తెలుసా అని డిటెక్టివ్ అడుగుతుంది. దానికి నో నాకు అస్సలు తెలియదు అని రేచల్ చెప్తుంది. తర్వాత డిటెక్టివ్ రేచల్తో, నువ్వు ఫ్రైడే నాడు ఆఫీస్కి వెళ్ళానని చెప్పావు, కానీ మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి 1 year బ్యాకే నీ డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల మీ ఆఫీస్లో నిన్ను తీసేశారని విన్నాను. మరి ఎందుకని అబద్ధం చెప్పావు అని అడుగుతుంది. దానికి రేచల్ సైలెంట్గానే ఉంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ, నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కాల్ చేయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. 1 year నుంచి రేచల్ ఆఫీస్కి వెళ్ళటం లేదు అని తెలిసి తన రూమ్మేట్ చాలా షాక్ అవుతుంది. ఆ విషయమై రేచల్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో రేచల్కి మేగన్ ఎఫ్ఐఆర్ గుర్తొస్తుంది. ఆ విషయం డిటెక్టివ్స్కి చెప్దామని పరిగెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రేచల్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తుంది, ఆ రోజు మార్నింగ్ మేగన్ నేను వేరే అబ్బాయితో ఉండటం చూశాను. వాళ్ళిద్దరూ టెర్రస్ మీద కిస్ చేసుకోవడం నేను చూశాను అని చెప్తుంది. ఇది విన్న డిటెక్టివ్ చాలా షాక్ అవుతుంది. అదేంటి, నీకు మేగన్ తెలియదని చెప్పావు కదా అని అడుగుతుంది. దానికి రేచల్, అవును నాకు మేగన్ తెలియదు, కానీ నేను ట్రైన్ నుంచి అయితే అబ్జర్వ్ చేశాను అని అంటుంది. దానికి డిటెక్టివ్, అతను వాళ్ళ హస్బెండ్ కూడా అయ్యుండొచ్చు కదా అని అడుగుతుంది. లేదు, అతను వాళ్ళ హస్బెండ్ అయితే కాదు, నాకు తెలుసు అని చెప్తుంది. కానీ డిటెక్టివ్ రేచల్ మాటల్ని అస్సలు సీరియస్గా తీసుకోదు. ఎవరో ఒక తెలియని అమ్మాయిని దూరం నుంచి ట్రైన్ నుంచి చూసి ఎలా ఇవన్నీ రికగ్నైజ్ చేయగలుగుతున్నావు అని రేచల్ని అడుగుతుంది. అండ్ నీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆ రోజు అక్కడ నైబర్స్ మాతో ఒక విషయం చెప్పారు. ఆ టైంలో ఫుల్గా డ్రింక్ చేసిన ఒక అమ్మాయి ఆ సరౌండింగ్స్లో తిరగటం వాళ్ళు చూశామని చెప్పారు. అండ్ అన్నా వాట్సన్ నీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకురావడానికి నువ్వు ట్రై చేశావని, అండ్ మాటికి వాళ్ళకి ఫోన్స్ చేస్తూ నువ్వు హెరాస్ చేస్తున్నావు అని. ఇంకెప్పుడు నీ ఎక్స్ హస్బెండ్కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు, అండ్ ఆ ఏరియా కూడా నువ్వు వెళ్ళకు అని తనకి వార్నింగ్ ఇస్తుంది. అక్కడి నుంచి 4 months బ్యాక్ వెళ్తే మేగన్ సైకియాట్రిస్ట్తో తన లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన హస్బెండ్ స్కాట్ గురించి చెప్తూ, తను చాలా పొసెసివ్గా ఉంటాడు, నేను తనకే సొంతం అనేలాగా ఫీల్ అవుతూ ఉంటాడు, నా పాస్వర్డ్స్ నా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. మొన్న నేను ఇంటికి వెళ్ళేసరికి నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో సెట్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ప్రెజెంట్కి వస్తే రేచల్ ట్రైన్లో వెళ్తూ మేగన్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతూ ఉంటుంది. అందులో ఏముందంటే, స్టిల్ మేగన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు తెలియలేదు. ఫ్రైడే నుంచి తన కార్డ్స్ కానీ తన ఫోన్ కానీ ఎక్కడా యూజ్ చేయలేదు. అండ్ తన 16 years ఏజ్లోనే తన బ్రదర్ చనిపోయాడు. అండ్ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు అంటూ తన గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఆర్టికల్లో ఉంటుంది. అండ్ తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే ఇన్ఫామ్ చేయండి అని తన హస్బెండ్ స్కాట్ రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. మేగన్ గురించి తనకు తెలిసిన విషయం చెప్పిన డిటెక్టివ్స్ తనని నమ్మట్లేదు. అందుకని మేగన్ హస్బెండ్ స్కాట్ని మీట్ అవుదామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో అన్న రేచల్ని గుర్తుపడుతుంది.
ఫైనల్గా రేచల్ మేఘన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ స్కాట్ని మీట్ అవుతుంది. మేఘన్ నీకు ఎలా తెలుసు అని స్కాట్ రేచల్ని అడుగుతాడు. దానికి రేచల్ నాకు మేఘన్ గ్యాలరీలో పరిచయం అని చెప్తుంది. ఎందుకంటే ట్రైన్ నుంచి అబ్జర్వ్ చేశాను అంటే తను కూడా తన మాటల్ని సీరియస్గా తీసుకోడేమోనని. సరే మేఘన్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తానంటున్నావు, ఏంటా ఇన్ఫర్మేషన్ అని అడుగుతాడు. దానికి రేచల్ మేఘన్ని నేను ఈ టెర్రస్ మీద ఇంకొక అతనితో నేను చూశాను, వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం నేను చూశాను అని చెప్తుంది. దానికి స్కాట్ అతను ఎలా ఉంటాడు అని అడుగుతాడు. కొద్దిగా హైట్, బ్లాక్ హెయిర్తో ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు స్కాట్ ఒక ఫోటో చూపించి ఇతనేనా అని అడుగుతాడు. రేచల్ కూడా తనని గుర్తుపడుతుంది. అప్పుడు స్కాట్ 2 months బ్యాక్ జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. తనకిష్టం లేకపోయినా ఆ సైకియాట్రిస్ట్ని కలవడానికి వెళ్ళినందుకు ఒకసారి మేఘన్తో గొడవ పడతాడు. తర్వాత స్కాట్ రేచల్కి ఒక మెసేజ్ పెడతాడు, ఒకసారి నిన్ను కలవాలి అని. సో రేచల్ స్కాట్ ఇంటికి వెళ్తుంది. సైకియాట్రిస్ట్ని రిలీజ్ చేసేశారు, సరైన ఎవిడెన్స్లు తన మీద లేవని అని స్కాట్ రేచల్కి చెప్తాడు. అండ్ పోలీసులు కూడా నన్నే అనుమానిస్తున్నారు, ఎందుకంటే నేను జెలస్ అండ్ కంట్రోలింగ్ హస్బెండ్ అని. కానీ నేను ఎప్పుడూ తనని కంట్రోల్ చేయలేదు. తన ఫోన్స్ని కానీ తన ల్యాప్టాప్స్ని కానీ ఎప్పుడు నేను యూజ్ చేసింది లేదు. దానికి రేచల్ మనం ఆ సైకాట్రిస్ట్ గురించి ఏదైనా ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తే మంచిది అని చెప్తుంది. ఆ విధంగా డిస్కషన్ అయ్యాక రేచల్ రిటర్న్ వెళ్ళే టైంలో వాళ్ళ ఎక్స్ హస్బెండ్ టామ్ అండ్ అన్నాని చూస్తుంది. ఆమెను చూడగానే తనకు ఒక విషయం అనిపిస్తుంది. ఆ రోజు నైట్, ఫ్రైడే నైట్ టన్నల్లో అన్నాయే తనని కొట్టింది అని. అదే విషయాన్ని టామ్తో చెప్తుంది. కానీ టామ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ ఫ్రైడే నైట్ నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నావు అండ్ నీ వల్ల అన్న చాలా భయపడుతుంది, చాలా సఫర్ అవుతుంది, ఎందుకని ఇటువైపు మాటికి వస్తున్నావు, అసలు స్కాట్తో నీకు ఏం పని అని అడుగుతాడు. దానికి రేచల్ నేను స్కాట్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. నీకు అసలు మేఘన్ ఎవరో కూడా తెలియదు కదా, మరి నువ్వు ఏం హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. ప్లీజ్ రేచల్, వీటన్నిటికీ బెటర్ దూరంగా ఉండు, లేదంటే అనవసరంగా నీ లైఫే డేంజర్లో పడుతుంది అని చెప్తాడు. తర్వాత రేచల్ సైకియాట్రిస్ట్ అభిదిక్ గురించి తెలుసుకుందామని తనతో అపాయింట్మెంట్ తీసుకుంటుంది. తనని మీట్ అయ్యి డైరెక్ట్గా విషయం అడగకుండా నార్మల్గా తన పాస్ట్ లైఫ్ గురించి చెప్పి కొద్దిగా బాధపడుతుంది. నెక్స్ట్ డే అన్న రేచల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికని డిటెక్టివ్ని కలుస్తుంది. రేచల్ మాకు డైలీ ఫోన్ చేసి హెరాస్ చేస్తుంది అని చెప్తుంది. దానికి డిటెక్టివ్ మీ హస్బెండ్ నిజంగానే రేచల్తో టచ్లో లేడా, లేదు అంటే ఆమె ఎందుకని ఎన్నిసార్లు కాల్ చేస్తుంది అని అడుగుతుంది. అండ్ ఇవి కాకుండా వేరే ఏమైనా రియల్ ఎవిడెన్స్లు ఉంటే చెప్పు, తన మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్తుంది. దానికి అన్న టామ్ కంప్యూటర్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని తన కంప్యూటర్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ర్యాండమ్గా కొన్ని పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తూ ఉంటుంది. తర్వాత స్కాట్ రేచల్ని కలవడానికని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రేచల్తో ఇలా చెప్తాడు, డిటెక్టివ్ నాకు ఇప్పుడే ఒక విషయం చెప్పింది మేఘన్ గురించి. మేఘన్ ప్రెగ్నెంట్ అని. నాకు ఇలా కిడ్స్తో పర్ఫెక్ట్ ఫ్యామిలీలా ఉండాలని నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో మేఘన్ నేను చాలాసార్లు గొడవపడ్డాం. నా గురించి మేఘన్ నీకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. దానికి రేచల్ మేఘన్ నిన్ను చాలా లవ్ చేస్తుంది అని చెప్తుంది. అక్కడి నుంచి 1 month బ్యాక్ వెళ్తే ఒకరోజు నైట్ మేఘన్ సైకియాట్రిస్ట్ అబ్దిక్ ఇంటికి వెళ్తుంది. ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. లేదు, ఒక 10 minutes మీకు ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను అని అబ్దిక్ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఒక విషయం తను షేర్ చేసుకుంటుంది. నాకప్పుడు 17 years, డిసెంబర్ వింటర్ టైంలో చాలా చలిగా ఉండేది. మాకు ఆ టైంలో ప్రాపర్ ఇల్లు కూడా ఉండేది కాదు. ఆ టైంలో నాకు మ్యాక్కి ఒక గొడవయ్యి తను బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను మా అమ్మాయిని పట్టుకుని టబ్లో అలాగే పడుకుని పోయాను. లేచి చూసేసరికి తను చనిపోయి ఉంది. అక్కడే దగ్గరలో నేను మ్యాక్ తనని
పూర్తి చేశాము. ఆ తర్వాత నుంచి మ్యాగ్ నాతో ఎప్పుడూ కలవలేదు. తన కాంటాక్ట్ కూడా అప్పటి నుంచి లేదు. ఆ విషయాన్ని షేర్ చేసుకుని బాధపడుతుంది. ప్రజెంట్ డేకి వస్తే రేచల్ అబ్దిక్ని మీట్ అవుతుంది. తను రీసెంట్గా చేసిన ఒక పనిని తనతో షేర్ చేసుకుంటుంది. ఒకరోజు ఫుల్గా తాగేసి టామ్ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ అన్న సోఫా మీద పడుకుని ఉంటుంది. పక్కనే వాళ్ళ అమ్మాయి పడుకుని ఉంటుంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని గార్డెన్ వైపు వెళ్ళిపోతుంది. అన్న సడన్గా వచ్చి చూడగానే ఆమె పాపని కిందే పెట్టేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ పాపని ఎత్తుకుందామని ఇంటెన్షన్ తప్ప నాకు ఆ పాపని ఎత్తుకెళ్ళిపోవాలనే ఇంటెన్షన్ నాకు అస్సలు లేదు అని చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత రేచల్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఆర్టికల్ చూస్తుంది. మేగన్ డెడ్ బాడీ దొరికింది అని. అది చూసి రేచల్ షాక్ అవుతుంది. టామ్ అండ్ అన్నా కూడా ఆ విషయాన్ని చూసి చాలా షాక్ అవుతారు. ఆ విషయం తెలిసాక రేచల్ స్కాట్ని మీట్ అవుదామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ మీడియా వాళ్ళు అంతా ఉండడంతో వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత ఒకరోజు రేచల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ స్కాట్ ఉంటాడు. స్కాట్ చాలా సీరియస్గా తనకి ఒక విషయం చెప్తాడు. మేగన్ ప్రెగ్నెంట్ అయ్యింది, నా వల్ల కానీ అబ్దిక్ వల్ల కానీ కాదు. థర్డ్ పర్సన్ ఇంకెవరో ఉన్నారు. అండ్ డిటెక్టివ్ నాకు ఒక విషయాన్ని చెప్పారు. నీకు మేగన్కి అసలు పరిచయమే లేదు అని. మరి ఎందుకని నీకు మేగన్ బాగా తెలిసినట్టు నా దగ్గర యాక్ట్ చేశావు అని కొద్దిగా సీరియస్ అవుతాడు. అదే టైంలో సైకియాట్రిస్ట్ అబ్దిక్ని మీట్ అవ్వడానికి రేచల్ తీసుకున్న అపాయింట్మెంట్ లెటర్ అనేది ఫ్రిడ్జ్ మీద స్కాట్ చూస్తాడు. అది చూసి నువ్వు అబ్దిక్ కలిపి నాతో ఆడుకుంటున్నారు కదా అనేలాగా కొద్దిగా తన మీద సీరియస్ అవుతాడు. తనని కొట్టడానికి ట్రై చేసి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే రేచల్ డిటెక్టివ్ని మీట్ అవుతుంది. స్కాట్ నన్ను కొట్టడానికి ట్రై చేశాడు, మేగన్ని కూడా తనే చంపి ఉంటాడు అని రేచల్ డిటెక్టివ్తో చెప్తుంది. కానీ డిటెక్టివ్ తన మాటల్ని అస్సలు సీరియస్గా తీసుకోదు. మేగన్ని స్కాట్ అయితే చంపలేదు. స్కాట్ ఆ టైంలో ఒక స్పోర్ట్స్ బార్లో ఉన్నట్టు ఒక సర్వేలెన్స్ ఫుటేజ్ అయితే ఉంది. బట్ ఎందుకని నువ్వు మాటికి అబద్ధాలు చెప్తున్నావు, అసలు ఏమైంది, పర్లేదు చెప్పు అని అడుగుతుంది. నువ్వేమైనా హిప్వెల్ని చంపావా అని తననే అడుగుతుంది. దాంతో బాధపడుతూ రేచల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కమ్ టు లాస్ట్ ఫ్రైడే. ఆ రోజు మేగన్ బాత్రూంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. అందులో పాజిటివ్ వచ్చి తను బాధపడుతుంది. ఆ విషయం తెలిసాక అబ్దిక్ని ఇంటికి రమ్మంటుంది. తనతో ఆ విషయం చెప్పుకొని బాధపడుతుంది. ఆ టైంలోనే రేచల్ ట్రైన్ నుంచి వాళ్ళని నోటీస్ చేస్తుంది. మళ్ళీ ప్రజెంట్ డేకి వస్తే రేచల్ బార్లో ఒక అతన్ని చూస్తుంది. అతన్ని ఫ్రైడే నైట్ చూసిన విషయం తనకి గుర్తొస్తుంది. ఫ్రైడే నైట్ నువ్వు అక్కడే ఉన్నావు, అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్ కరెక్ట్గా చెప్పు అని తనని గట్టిగా అడుగుతుంది. నువ్వు ఆ రోజు బాగా డ్రింక్ చేసి కొంత దెబ్బలతో ఉన్నావు, నిన్ను హెల్ప్ చేద్దామని నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు గట్టిగా అరిచేసరికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంతే అని తనతో చెప్తాడు. అసలు ఆ రోజు నైట్ ఏమైంది అని గుర్తు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి తనకే అనిపిస్తుంది మేగన్ని నేనే ఏమైనా చంపానా అని. ఆ రోజు రేచల్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు టామ్ ఎక్స్ బాస్ వైఫ్ అయిన మార్తాని మీట్ అవుతుంది. తన దగ్గరికి వెళ్ళి ఆ రోజు పార్టీలో తను చేసిన గొడవకి సారీ చెప్తుంది. దానికి మార్తా, నువ్వు ఆ రోజు పార్టీలో ఏమీ గొడవ చేయలేదు, నువ్వు ఆ రోజు ఫుల్గా తాగి కొద్దిగా సిక్గా ఉండడం వల్ల గెస్ట్ బెడ్రూమ్లో పడుకుని పెట్టాము, తర్వాత మీరు వెళ్ళిపోయారు అని చెప్తుంది. రేచల్ ఇంకొక విషయం మార్తాతో చెప్తుంది. ఆ రోజు చేసిన గొడవ వల్లే కదా టామ్ని ఉద్యోగం నుంచి తీసేశారు అని అడుగుతుంది. టామ్ని ఉద్యోగం నుంచి తీసేయడానికి నువ్వు అసలు రీజనే కాదు, టామ్ని యాక్చువల్గా ఉద్యోగం నుంచి తీసేసింది ఆఫీస్లో ఉన్న అమ్మాయిలతో అంత మంచిగా బిహేవ్ చేసేవాడు కాదు, అందుకని తనని తీసేశాం అని చెప్తుంది. టామ్ అస్సలు మంచివాడు కాదు అని తనతో చెప్తుంది. అది విన్నాక రేచల్ చాలా షాక్ అవుతుంది. అప్పుడు రేచల్కి ఒక విషయం అర్థమవుతుంది. ఆ రోజు నైట్ అద్దం బద్దలు కుట్టింది నేను కాదు, టామ్నే. ఎందుకంటే తాగాక తనకి ఎలాగూ కాన్షియస్లో ఉండదు కాబట్టి
తను చేయని పనులు కూడా తనే చేశానని చెప్పి తనని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల తనని ఈజీగా వదిలేయవచ్చు. అది టామ్ ప్లాన్ అని తనకి అర్థమవుతుంది. అదే టైంలో అన్నాకి టామ్ జిమ్ బ్యాగ్లో ఒక ఫోన్ కనబడుతుంది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో ఛార్జింగ్ పెడుతుంది. అందులో చాలానే చాట్ కన్వర్సేషన్స్ చూస్తుంది. కానీ ఆ చాట్ చేస్తుంది ఎవరితో అన్న విషయం తనకి అర్థం కాదు. అన్నా ఆ రోజు నైట్ లేచి ఫోన్ పట్టుకొని బయటకు వస్తుంది. ఏవైనా సేవ్డ్ వాయిస్ మెయిల్స్ ఏమైనా ఉన్నాయేమోనని. కానీ అందులో ఏ ఒక్క వాయిస్ మెయిల్ కూడా ఉండదు. అందులో ఉన్న కరెంట్ వాయిస్ మెయిల్ గ్రీటింగ్ని వింటుంది. అందులో ఏముంటుందంటే, హాయ్ ఇట్స్ మేఘన్, లీవ్ ఏ వాయిస్ మెసేజ్ అని ఉంటుంది. అది విన్నాక అన్న ఒక్కసారి షాక్ అవుతుంది. అదే టైంలో టామ్ కిందకి రాగానే ఆ ఫోన్ని వెంటనే ఎక్కడికో విసిరేస్తుంది. ఆ రోజు నైట్ రేచల్ సేమ్ అదే టన్నల్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు తనకి అన్ని విషయాలు నెమ్మదిగా గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజు మేఘన్ మీద గట్టిగా అరుస్తుంది. అది చూసిన టామ్ తనని తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన పడేసి తనని గట్టిగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గుర్తొచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ రేచల్ అన్నా దగ్గరికి వెళ్తుంది. అన్నా రేచల్ని చూసి ఒక్కసారిగా భయపడుతుంది. నువ్వేం భయపడకు, నేను టామ్ గురించి ఒక విషయాన్ని నీతో చెప్పడానికని వచ్చాను అని చెప్తుంది. టామ్ చాలా అబద్ధాలు చెప్తాడు, తనని నమ్మకు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. దానికి అన్న, నాకు తెలుసు టామ్ చాలా అబద్ధాలు బాగా చెప్తాడు అని. వీళ్ళిద్దరు కన్వర్సేషన్ అయ్యే టైంలో టామ్ అక్కడికి వస్తాడు. అన్న వెంటనే ఇంట్లోపటికి వెళ్ళిపోతుంది. అప్పుడు రేచల్ డోర్ బయట నుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ మేఘన్ని నువ్వు కారులో తీసుకువెళ్ళడం నేను చూశాను. నాకు అసలేం గుర్తుండదని కదా నువ్వు అనుకున్నావు అని గట్టిగా అడుగుతుంది. నేనేమి ఎక్కించుకోలేదు అని టామ్ చెప్తాడు. అదే టైంలో అన్నా మేఘన్ ఫోన్ నాకు దొరికింది అని చెప్పగానే టామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సో మన ఇంటికి వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ రేచల్ అని నువ్వు నాతో చెప్పావు, కానీ ఆ ఫోన్ కాల్స్ అన్నీ వచ్చేవి మేఘన్ నుంచి. మన అమ్మాయిని పక్కనే పెట్టుకొని మేఘన్తో అలా ఎలా రొమాన్స్ చేయగలిగావు అని చాలా సీరియస్ అవుతుంది అన్న. వాళ్ళిద్దరూ ఆ డిస్కషన్ చేసే టైంలో రేచల్ పోలీసులకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చూసి టామ్ రేచల్ని గట్టిగా జుట్టు పట్టుకొని లోపలికి తీసుకుని వస్తాడు. నేను తాగినప్పుడు నేను ఏమేమి చేశానని నువ్వు చెప్పావో యాక్చువల్గా అవి ఏమీ నేను చేయలేదు. నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే అవన్నీ నేను చేశానని నువ్వు నాతో చెప్పేవాడివి. ఎందుకు అంతలాగా నన్ను టార్చర్ పెట్టావు అని రేచల్ టామ్తో అడుగుతుంది. నేను మార్తాని మీట్ అయ్యాను. నిన్ను ఫైర్ చేయడానికి రీజన్ నీవు ఆఫీస్లో ఉన్న ప్రతి అమ్మాయితో రొమాన్స్ చేసేవాడివి అని చెప్పగానే అక్కడున్న గ్లాస్తో రేచల్ని గట్టిగా కొడతాడు. దాంతో రేచల్ కింద పడిపోతుంది. ఆ రోజు నైట్ అసలు ఏమైందనేది అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు నైట్ టన్నల్లో మేఘన్ నడుచుకుంటూ వస్తుంది. వెనకాలే ఉన్న రేచల్ మేఘన్ని గట్టిగా అరిచి పిలుస్తుంది. అప్పుడు మేఘన్ అక్కడే ఉన్న టామ్తో రేచల్ అక్కడ ఉంది అని చెప్తుంది. వెంటనే టామ్ సీరియస్గా రేచల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రేచల్ని కొట్టి మళ్ళీ తిరిగి కారు దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి కారులో ఒక లోన్లీ ప్లేస్కి వెళ్తారు. అక్కడ మేఘన్ టామ్తో నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్తుంది. ఈ బిడ్డకి నువ్వే తండ్రి అయ్యుండొచ్చు అని చెప్తుంది. కానీ టామ్ దానికి సీరియస్గా, నాకు ఆల్రెడీ ఒక కిడ్ ఉంది, నాకు ఇంకొక కిడ్ అవసరం లేదు. నువ్వు ఒక మంచి మదర్గా అయితే ఉండలేవు, నీది ఆ క్యారెక్టర్ కాదు, అందుకనే అబార్షన్ చేసేసుకో. మన ఇద్దరము ఏమీ సీరియస్ రిలేషన్లో లేము, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, చేశాము అని చెప్తాడు. దానికి మేఘన్కి చాలా కోపం వచ్చి టామ్ని తోసేసి చాలా తిడుతుంది. ఆ టైంలో టామ్కి కోపం వచ్చి మేఘన్ని గట్టిగా నెట్టుతాడు. వెంటనే మేఘన్ కింద పడిపోతుంది. ఆ టైంలో మేఘన్ ఈ ప్రెగ్నెన్సీకి కారణం నువ్వేనని అందరితో అండ్ అన్నతో చెప్తాను అని టామ్తో గట్టిగా అంటుంది. ఆ టైంలో టామ్కి ఇంకా కోపం వచ్చి మేఘన్ని తల మీద గట్టిగా కొడతాడు. దానితో మేఘన్ అక్కడే చనిపోతుంది అండ్ తన బాడీని అక్కడే దాచిపెట్టి వెళ్ళిపోతాడు. తెలివి వచ్చిన రేచల్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది.
వెంటనే టామ్ రేచల్ని గట్టిగా పట్టుకొని, నీవు ఆ రోజు అక్కడ రాకపోయుంటే మేగన్ని ఏదోలాగా నేను కన్విన్స్ చేసేవాడిని. కానీ నువ్వు అక్కడికి రావడం వల్ల ఆ కోపంలో ఇదంతా జరిగింది. దీనంతటికీ నువ్వే కారణం అన్నట్టు తనతో చెప్తాడు. అక్కడ నుంచి రేచల్ మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంటే టామ్ వచ్చి తనని పట్టుకుంటాడు. అదే టైంలో తన చేతిలో ఉన్న నైఫ్తో టామ్ గొంతులో ఒక్కసారిగా పొడుస్తుంది. అప్పుడే కిందకు వచ్చిన అన్న కూడా టామ్ని చంపేస్తుంది. తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అక్కడ రేచల్ డిటెక్టివ్తో, టామ్ నన్ను చంపబోయాడు, నాకు ఆ టైంలో టామ్ని చంపడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్తుంది. అన్నా కూడా అదే విషయాన్ని డిటెక్టివ్స్తో చెప్తుంది. రేచల్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసమే టామ్ని చంపాల్సి వచ్చింది అని. అండ్ రేచల్ మేగన్ విషయంలో చెప్పినవన్నీ నిజాలే, అన్ని విషయాల్లోనూ రేచల్ కరెక్ట్గానే ఉంది అని అన్నా డిటెక్టివ్స్తో చెప్తుంది. అక్కడితో మూవీ ఇంకా ఎండ్ అవుతుంది.